గుంటూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద కండలేరు ముంపు బాధితు దాచూరు గ్రామ దళితులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కండలేరు ప్రాజెక్టు ముంపులో దాచూరు గ్రామం మునిగిపోవడంతో ప్రభుత్వం బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ దళిత కుటుంబాలకు జీవనోపాధి కోసం భూములు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పుల్లయ్య, ఆలూరి తిరుపాలు, పెంచిలయ్య, కొండయ్య పాల్గొని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. దాచూరులో ఉండేటువంటి కండలేరు నివాసులకు భూములను పంచాలే భూములను పంచాలే దళితులకు భూములను పంచాలే కండలేరు నివాసితులు ఉన్న దళితులకు భూములను పంచాలే కండలేరు నివాసితులు దళితులకు భూములను పంచాలే ప్రభుత్వ భూములను పంచాలే దళితులకు ప్రభుత్వ భూములను ఊరు మొత్తంగా దారం వచ్చేవాడు. మాది వాడు కుమారుడికి వచ్చిండు భూమి ఇవ్వడానికి అల్లుండి భూమి ఇప్పుడు పెద్ద అక్రమందారులు భూమి 100 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు. మరి మీ పైనుంచి ఏం తీసుకురావాలా? మీ పెద్దోళ్ళు మీకు తెలియదు ఏం కాదు. మండల మేజిస్ట్రేట్ ఇక్కడున్న అరుకుల్ని లిస్టు చేసి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి రాసి పంపించడానికి మిత్రులరా, నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ కలువాయి మండలానికి సంబంధించి దాచూరు గ్రామం, కండలేరు ముంపు గ్రామం 1983లో తెలుగు గంగలో భాగంగా కండలేరు జలాశయాన్ని నిర్మించారు. అందులో భాగంగా దాదాపు 32 గ్రామాలని ముంపు గ్రామాలుగా గుర్తించారు. అందులో బాగా దాచూరు గ్రామం ఒకటి. దాచూరు, కొలపనాటిపల్లి, తోకంచి, పెరంకొండ ఈ గ్రామాలన్నీ ముంపు గ్రామాలు. ప్రధానంగా దాచూరులో ఉన్నటువంటి పేదలకి ఈ ముంపులో భాగంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ గ్రామాన్ని 2004లో ఆ గ్రామాన్ని పక్కనే ఉన్నటువంటి కొంత మెట్ట ప్రాంతానికి గ్రామాన్ని పూర్తిగా మార్చేసి అక్కడ కొద్ది పునరావాసం, ఇళ్ల స్థలాలన్నీ కూడా కల్పించారు. అక్కడ ఉన్నటువంటి దళితులు ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం, అలాగే యానాదులు, అలాగే హరిజన మాల సామాజిక వర్గం సంబంధించిన పేదలకి గతంలో ఉన్నటువంటి ఆ కొద్దో గొప్ప సెంటు భూములు గతంలో ఉండేవి అవన్నీ కూడా కండలేరు జలాశయంలో మునిగిపోయినవి. ఆ నుంచి ఇప్పుడు పైకైతే మార్చారు కానీ ఎలాంటి జీవనాధారం లేదు. మరి ఆ గ్రామాన్ని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ముక్కు తిప్ప అంటారు దాన్ని. దగ్గరలో వీళ్ళకి ఎక్కడైతే పునరావాసం కల్పించారో దాని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 250 ఎకరాలు ప్రభుత్వ భూమి మేతపోరం పోకున్నది. ఆ మేతపోరం భూమిని ప్రభుత్వ భూమిగా అనాధీనం కూడా మార్చేశారు. ఆ భూమిలో ఈ పేదలందరికీ పట్టాలు ఇస్తే వీళ్ళ జీవన స్థితి, వీళ్ళ బతుకు బాగుపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళ గురించి పట్టించుకున్న పాపాలు పోలేదు. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని 250 ఎకరాల్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి దళితులందరికీ పట్టాలు ఇవ్వాలి, మంజూరు చేయించాలి, వాళ్ళందరూ సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈరోజు తహసీల్దార్ గారికి ఎవరో మనం తెలియజేయడానికి వచ్చాం. ఇలా కానీ మేము ఇప్పటికి చెప్పాము. అనేక పర్యాయాలు పేదలు అక్కడ ఉన్న గ్రామాలు రెవెన్యూ అధికారులు గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకు చీమ పుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి అధికారులకు లేదు. ఇప్పటికైనా స్పందించకపోతే పేదలందరం వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ భూముల్లో దిగి పేదలందరికీ ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలందరికీ పంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మండల రెవెన్యూ అధికారులు స్పందించి పేదలకు ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా పేదవాళ్ళు పోయి ఆ చుట్టూ పుట్ట కొట్టుకొని ఏదో కొంత సదును చేసుకుందాం అనిపోతే వాళ్ళ మీద దౌర్జన్యం, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు దౌర్జన్యం అని ఆ అధికారులు దౌర్జన్యం, ఆ భూములకు బానేవారు. కానీ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళందరూ మాత్రం 100 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు భూమిని అంతా స్వాధీనం చేసుకోవచ్చు. కానీ పేదోడు, దళితులు ఊరికి దూరంగా విలువైపడ్డటువంటి
పేదలు ఆ భూములు సాగు చేసుకోబట్టి వీళ్ళపైన కక్షాదింపు చర్యలు మంచిది కాదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ భూములు పేదలకు పంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తాం. తహసీల్దార్ గారు స్పందించి వెంటనే భూములు పంచాలా, పంచని క్రమంలో పేదలందరినీ కూడగట్టి మేమే పేదలకు భూములు పంచడానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం.